మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక 7 రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం. రేవంత్కు క్రేజ్ అట. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. తెలంగాణలోను రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 15 రోడ్ షోలకు ప్లాన్. మరి రైతు రుణమాఫీ గురించి ఎవడు మాట్లాడా? రైతు బంధు చాలామందికి రాలేదు, ఎవడు మాట్లాడరా? రేషన్ కార్డుల గురించి ఎవరు మాట్లాడరా? ఈ 200 యూనిట్ల కరెంట్ అన్నారు, దాని గురించి ఎవరు మాట్లాడరా? గ్రామ పంచాయతీలలో ట్యాక్సులు పైసలు లేకపోయినా కట్టించుకుంటా ఉన్నారు, దాని గురించి ఎవరు మాట్లాడరా? సో ఒక పక్క పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడరా? బావులల్లో నీళ్లు పడతలేవు, బోర్లల్లో నీళ్లు పడతలేవు, దాని గురించి ఎవరు మాట్లాడరా? దాని గురించి ఎవరు ఎక్కడ ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరా? మరి ప్రస్తుత తెలంగాణ పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడరా? ప్రజల ఇక్కట్లు ఎవరు కూడా పట్టించుకోడా? గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేది లేదా? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు స్టార్ క్యాంపెయినర్ కంట ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. రుణమాఫీ అనౌన్స్ చేసిండ్రు. రుణమాఫీ రాక రైతులు ఏడుస్తూ ఉన్నారు. మీరు కావాలంటే నిన్న మా ఛానల్లో పెట్టినటువంటి వీడియో చూడండి, రైతు ఎట్లా ఏడుస్తున్నా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇగో చూడండి, నిన్న నేను ఇక్కడ పోయినా, ఎక్కడ మన మర్రిగూడ, మునుగోడు కాన్సెన్సీ మర్రిగూడకు పోయినా. ఒక్కసారి చూడండి. కన్నీళ్ళు కనబడుతున్నాయండి మీకు? ఇది యాక్టింగ్ కాదు ప్రజలారా, ఇది యాక్టింగ్ కాదు. డబ్బులు ఇస్తే మాట్లాడినటువంటి వీడియో కాదు. నేను ఏ పార్టీకి కూడా తొత్తులా కుక్కలాగా పనిచేయను. సాధారణ రైతు ఘోష ఇది, వాళ్ళ బాధ ఇది, వాళ్ళ కన్నీళ్ళు ఇవి. ఇక దీన్ని కూడా యాక్టింగ్ అంటే ప్రపంచంలో ఎవరు కూడా కాపాడలేరు, ఎవరిని కూడా కాపాడలేరు. సో దయచేసి చూడండి. ఏమంటారు మరి? వస్తాయి 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 అంటారు, మరి ఓడిస్తలేడా? మరి వాళ్ళకేమో నెలకు 2000 3000. ఎందుకు ఏడుస్తున్నావు తాత? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళ మీదకే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నీకు? ఎందుకు వస్తుంది? బాగా అవుతుంది నీకు, కడుపులో బాగా అవుతుంది. ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? వ్యవసాయం. ఎంత ఉంది భూమి? 5 ఎకరాలు ఉంది. రైతు బంధు పడుతుందా? పడ్డదా? రైతు బంధు పడలేదా మీకు? రైతు బంధు పడలేదు. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. రైతు బంధు పడలేదని చెప్తుండు. అప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు పడలేదు. ఇప్పుడు పడకనే నేను చిప్పలు పడుతున్నా. మరి ఇప్పుడు పడతాయా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. రుణమాఫీ ఇస్తామని తెచ్చుకున్నావు మరి లోను? ఆయన ఇచ్చిండా? ఇయ్యలేదా? ఇయ్యలేదు. ఇప్పుడు బ్యాంకులో పోతే నీకు అప్పుడే అంత బయటపడతాడు. ఇంట్రెస్ట్ డబ్బులు అడుగుతారా మేము? నోటీసులు పంపిస్తారు కానీ నాకు డబ్బులు ఇస్తలేదు. సో దయచేసి ఈయన బాధ కూడా ఇదే అడుగుతున్నాం. మరి రైతు బంధు రాలేదు, ప్రత్యక్ష సాక్షి ఏదైనా అడుగుతున్నారు. నిన్ను అడుగుతున్నారు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడి తాత ఈయన భువనగిరి మన ఏమంటారు మునుగోడు నియోజకవర్గంలో మరి కూడా ఉన్నాడు. రైతు బంధు ఇక్కడ వాళ్ళకి పడలేదు. 5 ఎకరాలు ఉన్నాయి. ప్లస్ రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత 2 లక్షల అప్పు తీసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు మిత్రుల కోసం ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన కన్నీళ్ళు సాక్ష్యం. ఇదంతా ఫేక్. నేనేమన్నా వల్ల వీళ్ళు ఏం పెడతారంటే తాత కమెంట్లు, ఇక నువ్వు ఏమో గిచ్చినవేమో, అందుకే ఆ పెద్ద నేర్చిందేమో, గిట్లా నమ్మరు. ఈ ప్రభావం చేస్తారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. దీన్ని అసలైన వాస్తవాన్ని రాజకీయం చేస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళ కన్నీళ్ళు మాత్రం వాళ్ళకి పట్టట్లేదు. అందుకే నేను ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నాను. సో మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్ లో లైవ్ లో పెడతాము. సో దయచేసి మీరు చూడండి, మొత్తం వీడియో అంతా చూడండి, ఓకేనా? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, సో ఇట్లా ఉంది పరిస్థితి బయట. ఇక్కడ
డిస్క్రిప్షన్లో పెడతాం లైవ్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోని చూడొచ్చు. సో ఇది వాస్తవం, ప్రజా సమస్యలు. దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఏ నేల మీద అయితే రైతు కన్నీరు పడుతుందో ఆ నేలకు, ఆ రాష్ట్రానికి రైతు కన్నీళ్ళు మంచివి కావు, ఆ ముఖ్యమంత్రికి అసలే మంచిది కాదు. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు కళ్ళల్లా కన్నీళ్ళు మాత్రం ఆగట్లేదు. సో దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా, ఈ రైతుల గురించి మొక్కుతా ఉన్నా, 3,000 కోట్లు అప్పు చేసి తెస్తున్నారు కదా, నెల నెల పైసలు ఇవ్వని. రైతు బంద్ వేయండి సార్, మీకు దండం పెడతా. మీరు రైతు బంద్ వేయండి, వాళ్ళకి రైతు బంద్ వేయండి, రుణమాఫీ చేయండి, రైతులకు చేయండి ఫస్ట్. వేరే డబ్బులు ఏం అవసరం లేదు. నేను అడిగేది ఏంటంటే, నిన్న నాకు గుండె తరుక్కపోయింది ఆ రైతు కన్నీరు చూస్తూ ఉంటే. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏరా అయితే ఏంది నెత్తి వాళ్ళ కొట్టుకోనికమ్మా, అందరు అట్లనే ఉన్నారమ్మా, మాతోటి ఓట్లు వేయించుకుంటున్నారు, పైసలు కూడా ఈ పంచుతారు కదా ఊర్లలో ఓటుకింత అని చెప్పి, ఆఖరికి ఆ పైసలు కూడా మాకు 100 రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు వేరే వాళ్ళు జేబులో పెట్టుకొని పోతున్నారు. మా దుస్థితి ఎవరు చెప్పుకోవాలి? ప్రశ్నిస్తే కొడతారు, అణిగి మణిగి చూస్తూ ఉన్నారు. దయచేసి తల్లి బిడ్డ అనుకో, నా మనవరాలు అనుకో, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకపో అని చెప్పి ఆ రైతు కన్నీళ్లు పెడతా ఉన్నారు. మీకేమో ఇవన్నీ కూడా కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దేశ విదేశాల స్టార్ క్యాంపర్ అవుతారో, ప్రపంచ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ అవుతారో మాకు అనవసరం, కానీ ముందుగా తెలంగాణ రైతులకు స్టార్ క్యాంపెయినర్గా కండి. వాళ్ళకి ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తామన్న హామీని రుణమాఫీ చేయండి. పెన్షన్ వస్తలేదు అంటున్నారు, అండ్ ఇవన్నీ కూడా పట్టించుకోండి దయచేసి. మీరు పక్క రాష్ట్రాలకు పోతే తెలంగాణలో మనుగడ లేకుండా పోతుంది. గత ప్రభుత్వం పక్క రాష్ట్రం అని మహారాష్ట్రకు పోయింది, ఈడ పట్టించుకోలే. ఏమైందో అందరు కూడా సినిమా చూసినట్టు చూసారు. మళ్ళీ మీరు కూడా అదే తోవకి చెందకండి. ఆ రైతు మరి రాజగోపాల్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా నేను, దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో రైతు కన్నీరు పెడతా ఉన్నారు. మీరు పోయి వాళ్ళకి మాట ఇచ్చినారు, మరి రుణమాఫీ కాలేదు, రైతు బంధు కూడా రాలేదంటా ఉన్నారు. మరి ఆ కంపెనీ రైతు బంధు పైసలు ఏ కంపెనీకి పోయిందో అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. దయచేసి మీ నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోండి అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పొండి ఆ గ్రామానికి, మరిగూడకి, వాటికి మీరు ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదంట. వాళ్ళ ఓట్లు మీకే వేసారు కదా, మిమ్మల్నే గెలిపించారు కదా, మరి ఎందుకు పోరు? ఎందుకు వాళ్ళ బాధలు తెలుసుకోరు? ఎందుకు ఈయనొక్కడే కాదు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్యేగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మరి మీ మీదే ఆధారపడి ఉన్నది, మీ మీదే ఉన్నది రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. తక్షణమే మీరు ఆ ఊరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తీర్చండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా.